చాలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఎవరు సార్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సింహమరి చిన్నాడు అభయ చూస్తున్నాడు కదా పిల్లకాయల. అమ్మా పిల్లకాయలతో మామూలుగా ఉండదు, అబ్బా రచ్చ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతానికి నేను ఆర్ట్ గ్లోబ్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్ ఉంటది. అయితే ఈ ఆర్ట్ గ్లోబ్ లో నీ బాస్ గల సామె పిల్లకాయలు ప్రశాంతంగా ఆడుకోవచ్చు. తినేదానికి తిండి, ఆడుకునేదానికి ఆటలు చాలా ఉన్నాయి. కాసేపు బాగమ్మ నా గొంతు రాసిపోతుంది అరిచి నా వల్ల కావట్లా. చూడండి పిల్లకాయలు రచ్చ రమ్మలా చేస్తున్నారు. అయితే పిల్లకాయలు ఆడుకునేదానికి ఇది సూపర్ డూపర్ ప్లేస్ అభయ. అది మందల రాహిల్ బాయ్ ఉన్నాడు. రాహిల్ బాయ్ తో మాట్లాడి పిల్లకాయలకు సంబంధించిన ఏమేమి ఉన్నాయో అన్ని తెలుసుకుందాం. పిల్లకాయలతో మాత్రం ఆ విధంగా ఉంటది. అది అలా మనం మందల అభయ ఆర్ట్ గ్లోబ్ ఓనర్ ఈయనే రాహిల్ బాయ్. మామూలుగా పిల్లకాయలు ఎన్నో రెట్లు బెస్ట్. ఎందుకు చెప్తున్నానంటే పిల్లకాయలు చాలా పెద్ద చేష్టలు చేస్తూ ఉంటారు. కానీ ఈ పిల్లడు అలా కాదు, పెద్ద చేష్టలు చేయడు. పిల్లకాయల్ని బాగా ఆడిపిస్తూ ఉంటాడు. పిల్లల్లో పిల్ల కాదు, పెద్దల్లో పెద్ద కాదు, మధ్యలో రకం చేరి పిల్లల్ని అందరినీ సంతోష పెడతా ఉంటాడు. రాహిల్ బాయ్ హాయ్. నమస్తే. నమస్తే నమస్తే కొట్టు. నమస్తే హగ్గు. ఓకే సూపర్ బాయ్. నిజంగా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చూసా, చాక్లెట్ ఇచ్చిమని ఎలకం చెప్పిస్తున్నారు పిల్లకాయలకి. సూపర్. అసలు ఏంది ఆర్ట్ గ్లోబ్ మందల, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆర్ట్ గ్లోబ్ ఒక డిఫరెంట్ సంస్థ. ఇది పిల్లల కోసం డిఫరెంట్ గా డిజైన్ చేసాం. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూడండి, పెద్దోళ్ళకి పిల్లలు కలిసి ఉంటాయి అన్ని. అవును. సో పిల్లలకంటూ సపరేట్ గా ఏం లేదు. సో అలాంటి ఒక తరుణంలో చిన్నతనం గుర్తొచ్చి నేను ఉద్యోగం చేసుకుంటా, ఇంకా ఉద్యోగం చాలు మనం వ్యాపారం చేద్దాం అనే టైంలో బయటికి వచ్చినప్పుడు చిన్న టాయ్ షాప్ పెట్టుకున్నాం. సో ఈ టాయ్ షాప్ తో పాటు పిల్లలు వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్ని బాగా అమ్మ ఇది కొని అది కొని అని చెప్పడం. అంటే వాళ్ళకి వేరే ఆప్షన్ ఏం లేదనమాట ఎక్కడికి వెళ్ళాలన్నా. నేను బాగా గమనించింది ఏంటంటే మిడిల్ క్లాస్ పిల్లలు, మనం కూడా మిడిల్ క్లాసే కదా ఒకప్పుడు. సో మనం చిన్నప్పుడు మిడిల్ క్లాస్ లో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా ఏమైనా చేయాలన్నా ఫస్ట్ మన ఆలోచన వచ్చేది బడ్జెట్. సో బడ్జెట్ ఉండాలి. అంటే ఒక సగటు మనిషి ఎంత ఖర్చు పెట్టగలుగుతాడు, మేము అది చూసాం అనమాట. ఎంత ఖర్చు పెడితే ఏం చేయొచ్చు వాళ్ళకి. మనం పెద్దవి చేయలేము, మన దగ్గర అంత డబ్బులు లేవు. మనం పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు హ్యాపీగా ఆడుకొని బడ్జెట్ లో మేము మెయింటెనెన్స్ గడిపిస్తూ వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్లాలనేది మా కాన్సెప్ట్. సో దీంట్లో ఏం చేయాలనే ఆలోచనతో అప్పుడే అనుకున్నాం అనమాట. చిన్న పిల్లలకు స్విమ్మింగ్ పూల్ లేదు ఎక్కడ. స్విమ్మింగ్ పూల్ లో కొస ఇస్తారు, ఒక సైడ్ కి ఇస్తారు. పెద్దవాళ్ళంతా ఆడుకుంటా ఉంటారు, పిల్లలు అక్కడ ఇది కొని ఇటు రావాలా. సో మేమే అనుకున్నాం అంటే పిల్లలు భయం లేకుండా ఆడాలి. ఇప్పుడు మీరు చూసారు కదా ఎలా ఆడుతున్నారు, అదిరిపోయింది. స్విమ్మింగ్ పూల్ దాని గురించి వస్తున్నా. చిన్న పిల్లలకి ఎన్ని ఫీట్ అదే? 1 feet, 2 feet, 3 feet అంటే లాస్ట్ 3 feet హ్యాపీగా వచ్చి పిల్లలు డైవ్ కొట్టే స్విమ్మింగ్ పూల్ అన్నమాట. ఇది అదిరిపోయింది. ఎవడైనా సరే తొడగొట్టి దూకేస్తాడు అంతే. సో అదనమాట మ్యాటర్. సో అదొక కేటగిరీ. సరే, ఆ స్విమ్మింగ్ పూల్ కి ఏదో కొంచెం స్పెషాలిటీ ఉందన్నారు. ఏంటది? ఆ స్విమ్మింగ్ పూల్ స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ లోడ్ తక్కువ, ఇది పెద్ద స్పెషాలిటీ. రెండోది ఏంటంటే ఇది ఫుడ్ గ్రేడెడ్ పూల్. అంటే చిన్న పిల్లకాయలు దూకేసిన ఒకవేళ పొరపాటున నీళ్లు మింగేసిన వాళ్ళకి ఎటువంటి ఇది కాదు, ర్యాషెస్ రావు. సో ఇది చిన్నపిల్లల కోసమే సపరేట్ గా డిజైన్ చేసిన స్విమ్మింగ్ పూల్. ఇది స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్షన్ కూడా మేమే చేస్తాం జనరల్ గా. సో ఇట్లాంటివి మనం వేరే దగ్గర కూడా కన్స్ట్రక్ట్ చేస్తాము. మన దగ్గరే మనం ట్రయల్ రేస్ కింద ఇది చేస్తూ ప్రతి దగ్గర మనం కట్టుకుంటూ వస్తున్నాం. రీసెంట్ గా కోయంబత్తూర్ లో కూడా కట్టాం. సూపర్. అయితే మామూలుగా పిల్లకాయలు అంటే కొంచెం పెద్ద చేసలు చేస్తూ ఉంటారు కదా, కొట్టేస్తారు. ఇప్పుడు మనం ఏంటంటే జనరల్ గా ఈ స్విమ్మింగ్ పూల్ స్పెషాలిటీ ఏంటంటే చిచ్చు కొట్టేసిన రేపు పొద్దునకి మళ్ళీ ఆ చిచ్చు బాగా ప్యూరిఫై అయిపోయి మళ్ళీ తాగేచ్చు. సో అలాంటిది ఉంటుంది అనమాట. బుడదేసిన మీరు బుడద తీసుకొచ్చి బుడదేసిన రేపు పొద్దునకి మళ్ళీ మంచిగా అయిపోతుంది. ఎందుకంటే అలాంటి ఫిల్టర్ సిస్టమ్ మన దగ్గర ఉంది. సో ఇట్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ. అబ్బా, జర్మనీ. అబ్బా, అదర్ కంట్రీస్ నుంచి తెచ్చారంటే మామూలు ఎవరం కాదు. అది మ్యాటర్. అంటే చిన్నపిల్లలు కదా, రిస్క్ తీసుకోలేము. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా మనం ఖచ్చితంగా జాగ్రత్తగా పాటించాలా. ఆబ్వియస్లీ. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ ప్లే జోన్. ఇది జనరల్ గా సాఫ్ట్ ప్లే జోన్ అందరు చూస్తుంటారు. మా సాఫ్ట్ ప్లే జోన్ స్పెషాలిటీ ఏంటంటే అన్ని సాఫ్ట్ ప్లే జోన్లు విశాలంగా ఉంటాయి, మధ్యలో బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ లో దూకి పిల్లలు ఆడుతుంటారు. సో అది పెద్ద టాస్క్ ఉండదు అనమాట. మేమేం చేసామంటే సాఫ్ట్ ప్లే జోన్ ని కుదించాం. ఒక 600 square feet గా కుదించి దాంట్లో టాస్క్లు పెట్టాం. అంటే ఇటు నుంచి వెళ్ళిన పిల్లోడు బాల్స్ దగ్గర రావాలంటే మొత్తం తిరుక్కొని రావాలి. అంటే యాక్టివిటీ ఉండాలి పిల్లలకి. ఇప్పుడు అందరూ ఫోన్లు ఇచ్చేసి
చేతిలో ఫోన్ ఇచ్చేయడం, అన్నం తినిపించడం, చేతిలో ఫోన్ ఇప్పించడం, ఏదో ఒకటి చేయడం. ఎక్కువ అయిపోయింది అది. సో అలాంటి తరుణంలో ఏదో మా వంతు ఇదిగా మేము చిన్నపిల్లల్ని యాక్టివ్ చేయాలి. బయటికి గ్రౌండ్ లకా పంపించట్లేదు అమ్మ నాన్న, ఇట్లాంటి వాటికి తీసుకొస్తారు కదా. వచ్చినప్పుడు హ్యాపీగా నించొని ఆడుకొని దూకి ఎగిరి వాళ్ళు ఏం అవ్వకుండా, మా వాళ్ళు 3 ఉంటారు ఎప్పుడు లోపల, ఇటు సైడ్ ఒక 3 ఉంటారు, వాళ్ళ ప్రికాషన్స్ అంతా తీసుకొని వాళ్ళకి దెబ్బలు తగలకుండా హ్యాపీగా ఆడిపించి సాక్సులు కూడా మనమే ఇస్తాము. ఒకసారి వాడిన సాక్స్ మళ్ళీ వాడము. సో ఇది ఎక్కడైనా కామనే, కాకపోతే ఫ్రెష్ సాక్స్. సో ఫ్రెష్ ఎలాగో తిండి ఎలాగో ఫ్రెష్ సాక్స్ అనమాట. సో అలాంటిది హ్యాపీగా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు 1 గంట వచ్చి ఆడుకొని వాళ్ళ బడ్జెట్ లో, అంటే ఎవరైనా సరే ఒక చిన్న స్థాయి వాడి దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరైనా సరే వచ్చి హ్యాపీగా స్పెండ్ చేసి ఆడుకొని వాళ్ళ పిల్లల్ని సంతోషపెట్టి తీసుకెళ్ళాలి. పిల్లల ఆనందమే మన ఆనందం, అదే కాన్సెప్ట్. సో వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఇది డిజైన్ చేసాము. అండ్ మోస్ట్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ఇది పెట్టాము. ఎందుకంటే అందరి దగ్గర అన్ని చోట్లకి తీసుకెళ్ళలేదు. మనకి ఉంటాయి కదా కోరికలు, చిన్నప్పటి నుంచి నేను కూడా చాలా కోరికలు చూసా, కొన్ని మనం అందలేకపోయాం. సో అది అందించడానికే నేను ప్రయత్నం చేస్తున్నా విత్ ఇన్ బడ్జెట్. సూపర్ బ్రో, సూపర్. నెక్స్ట్ వచ్చేసి తినే తిండి కూడా కొంచెం ఏడే తినొచ్చు అన్నారు. మన దగ్గర ఇక్కడ ఒక కెఫెటేరియా ఉంది. ఈ కెఫెటేరియాలో మన స్పెషాలిటీ ఏంటంటే మనం ఇక్కడే వండుతాం. అంటే చికెన్ తెచ్చుకోవడం ఒకటే మన ఇది. అంటే చికెన్ ఫ్రోజన్ ఉంటది జనరల్ గా, బర్గర్లు కానీ పిజ్జాలు కానీ ఇట్లా. మనం ఫ్రోజన్ కాకుండా కొంచెం పరిమితిగా తెచ్చుకుంటాం. అది అయిపోతే ఇంకా అక్కడికి క్లోజ్. మనం ఎక్స్టెండ్ చేసి బిజినెస్ కోసం మళ్ళీ తెచ్చుకొని ఫ్రోజన్ పెట్టాం. ఎందుకంటే చిన్నపిల్లలు వచ్చే ఏరియా కదా, మోస్ట్లీ విల్ నాట్ గో ఫర్ ఫ్రోజన్. 99.9% మనం ఇక్కడే చేసి ఇక్కడే వాళ్ళకి ఇది చేస్తాం. అది కూడా బడ్జెటెడ్ లో ఉంటుంది. ఎందుకంటే అమ్మ నాన్నతో కలిసి వస్తారు పిల్లలు, అటు ఆడుకొని ఇటు ఈదుకొని కొంచెం అలసిపోతారు కదా, వచ్చి కూర్చొని హ్యాపీగా తినేసి, లోపల కూర్చోడానికి కూడా ఉంది, హ్యాపీగా కూర్చొని తినేసి తాగేసి వెళ్తారు. సరే, తిన్నారు, తాగుతారు, ఆడుకుంటారు, వెళ్ళేటప్పుడు మళ్ళీ బొమ్మలు అంటారు. ఇది ఎందుకంటే ఇప్పుడు ఇదంతా మనం చేసే మెయింటెనెన్స్ వీళ్ళు ఇచ్చే ఫీజు మీద ఇది మెయింటైన్ అవ్వదు. సో ఎందుకంటే మనం చాలా తక్కువ, అంటే ఎక్కడా లేని మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. చూసారుగా మీరు ఎంతమంది పిల్లలు వస్తున్నారు మన దగ్గరికి. స్కూల్స్ టైప్ రెగ్యులర్ గా స్కూల్స్ వస్తాయి. ఎందుకంటే స్కూల్లో యాక్టివిటీ పీరియడ్ అని ఒకటి పెట్టి మన దగ్గర తీసుకొస్తారు. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు మేము గడవాలంటే మాకు ఒక వ్యాపారం ఉండాలి కదా. సో అందుకే ఈ టాయ్స్ షాప్. సో ఇందులో వచ్చిన లాభాలతోనే ఇది నడపగలుగుతున్నాం, లేకపోతే దీని మీద మనం నడపలేము. ఇది మా వంతు సొసైటీకి మేము ఇస్తున్న ఒక చిన్న ఇది. మాకు అక్రలిక్ బోర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ఇది మాకు దాంట్లో నడుస్తుంది. సో ఇది పిల్లల కోసం. ఇప్పుడు నాకు 2 పిల్లలు, చిన్నపిల్లలు. సో నా స్వార్థం కూడా ఉంది. మీరే పిల్లోడు, మళ్ళీ మీకు 2 పిల్లగాయలా? నాయన మామూలు గారి మీద పరిస్థితి. సో లోపల అదేం చూస్తే తేనె తొట్లేదో పెట్టినారా? అదేంటంటే మన హనీ అన్నమాట. జనరల్ గా మనకి హనీ యొక్క బ్రాండ్ ఉంది, జార్జియా హనీ అని. జార్జియా హనీ, ఇది జార్జియా అనే కంట్రీ ఉంది. అక్కడ నుంచి మనం హనీ ఇంపోర్ట్ చేసుకుంటాము. జమ్మూ కాశ్మీర్, ఇండియా నుంచి కూడా చాలా వస్తాయి. మన దగ్గర 13 ఫ్లేవర్స్ ఆఫ్ హనీ ఉంది. ఇది మోస్ట్లీ హెల్త్ కాన్షియస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే యూజ్ చేస్తారు. మన కస్టమర్స్ కూడా చాలా ప్రీమియం కస్టమర్స్ అనమాట. తేనె 600 రూపీస్ నుంచి 6000 వరకు ఉంటుంది 1 kg. సో ఇది మెడిసిన్స్ లో యూజ్ చేస్తారు. ఎందుకు అంత రేటా? అంటే క్వాలిటీ మ్యాటర్స్ అనమాట. అంటే క్వాలిటీ అంటే వెళ్ళి తేనె పిండేసి అట్లా కాదు. ఇది ఫర్ సపోజ్ ఒక హనీ కూంబ్ ఉంది, అది ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్తాయి ఫారెస్ట్ లో అయితే. ఒక పువ్వు మీద వాలి ఇట్లా, అది కాదు. ఇది ఫార్మింగ్ ఎట్లా ఉంటది అంటే సన్ఫ్లవర్ అనుకో, సన్ఫ్లవర్ పువ్వు మీద నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొచ్చి హనీ కూమ్ లో వదిలే హనీ దొరుకుతుంది, సన్ఫ్లవర్ అని. అది కొన్ని వాటికి వాడతారు, అంటే డైజెషన్ కానీ వాటికి కానీ వాడతారు. అట్లా ప్రతి హనీకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అన్ని లోపల రాసి పెట్టున్నాం. వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా, చాలా మంది వేలలో వస్తుంటారు ఇక్కడికి. వచ్చినప్పుడు మా వంతు మాకు కూడా అది వ్యాపారమే. సో అలాంటి మనకి 2-3 బిజినెస్లు ఉన్నాయి. సో హ్యాపీగా నడుపుకుంటూ వెళ్తున్నాం అనమాట. సూపర్, మంచిదైతే వెళ్ళొస్తా. ఎవరు సార్ అది మందులా? థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఈయన సింహపురి సిన్నోడు కాదు, ఈయన సింహపురి మా ముద్దు బిడ్డ ఈయన. సో అందరికి మంచి దాని ఏమంటారు ఆప్యాయంగా పలకరించి అందరితో బాగా మాట్లాడి సో ముందుకెళ్తున్నాడు. ఇలాగే ఈయన ఇంకా ముందుకెళ్ళాలని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇదిగోండి పిల్లగాయలు డైరెక్ట్ ఆడంటే డిప్పేస్తుంటారు. ఓకే, ఎవరు సో శ్రీ సాయి భాస్కర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ ఉన్నారు. ఈయన అడిగి తెలుసుకుందాం. ఈ రోజు ఈ స్కూల్లో ఉన్న పిల్లగాయలు మొత్తం తీసుకొచ్చేసారు. నమస్తే, బాగుంటారా? సరే, ఏంది మందులు ఆ పిల్లగాయలందరూ తీసుకొచ్చేసారు ఇక్కడికి. ఏ విధంగా ఉంది ఆర్ట్ క్లబ్? ఎక్సలెంట్ గా ఉంది. పిల్లలు ఆడుకునే దానికి, పిల్లలు తినడానికి ఐటమ్స్, ఎవ్రీ ఐటమ్, స్విమ్మింగ్ పూల్, అందరు పిల్లలు చాలా ఎక్సలెంట్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అభయ అది మందుల ఆర్ట్ క్లబా మజాగా? నీ ఎవ్వ తగ్గేదలే కాదు అస్సలు తగ్గేదలే. పిల్లకాయలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు. నేను కూడా ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంది.
అది మందల మరో మందులతో మళ్ళీ మీ ముందుకు వస్తా